సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్షాలు బీభత్సంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే పలు జిల్లాలకు ఇప్పటికే వర్షాలు పడుతుండగా రాబోయే 7 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సోమవారం హెచ్చరించింది. జూలై 21 నుంచి జూలై 27 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో జూలై 21 నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు, ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తాజాగా తెలిపింది. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం విడుదల చేసినటువంటి ప్రకటన ప్రకారం మనొకసారి దాన్ని చూస్తే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ వాతావరణ అంచనా కాలంలో 4 ప్రాంతాలలోనూ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని, తీర ప్రాంతాలలో ఈ గాలుల వేగం మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లే కంటే ముందు ఒకసారి ఆలోచించుకోవాలంటూ కూడా వెళ్ళకూడదంటూ కూడా సూచనలు చేస్తున్నారు. జూలై 22 నుంచి 25 వరకు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో భారీ వర్షాలు కొనసాగుతాయని, అక్కడక్కడ ఉరుములు ఈదురుగాలులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక జూలై 26, 27 తేదీలలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 26న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో కూడా ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూలై 24న ఉత్తర బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాబోయే రోజులలో వర్షాపాతం మరింత తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా అమరావతి వాతావరణ శాఖ కూడా పలు సూచనలు చేస్తుంది. గతంలో వచ్చినటువంటి వరదల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తుంది. కృష్ణా నదికి కూడా మరింత వరద ప్రవాహం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు కారణంగా ఇప్పటికే జూరాల నుంచి విపరీతంగా వరద ఫ్లోటింగ్ కొనసాగుతుంది. శ్రీశైలానికి ఆ వరద తాకిడి కూడా కొనసాగుతుంది. ఇక నాగార్జున సాగర్ నుంచి కూడా కొంతమేర ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో అవుట్ఫ్లో కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు ఇంకా 3-4 రోజుల పాటు భారీగా కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాబట్టి కృష్ణా నదిలో కూడా ప్రవాహం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. సో దీంతో లంక గ్రామాలు, లంక ప్రాంతాలు, అదేవిధంగా దివిసీమలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు చెప్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఈ 7 రోజులు మాత్రం కొంత అప్రమత్తంగా ఉంటూ వాతావరణ శాఖ చేసేటువంటి సూచనలను ఫాలో అవుతూ వార్తలను చూస్తూ ఈ 7 రోజుల పాటు ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అవసరమైతే తప్ప అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదంటూ పలు జిల్లాలలో రెడ్ అలర్ట్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాలలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా రాబోయే 7 రోజులలో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ తాజాగా ఇచ్చినటువంటి ప్రకటనలో వెల్లడించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.